ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా డిసెంబర్ నెల 3వ తారీఖు 2025 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం మీ అద్భుతం మార్గంలోనే ఉన్నది. మీ అద్భుతం మార్గంలోనే ఉన్నది. దేవుని వాక్యం చదువుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19 తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొరొక్కి తిరిగి వచ్చిరి. అంతటి యెహోవా జ్ఞాపకము చేసుకున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డారా, మరి మీరంతా ఎలాగున్నారని, మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి, మీ కుటుంబంలో అందరూ కూడా బాగున్నారా? మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభు పేరిట వందనాలు. దేని బిడ్డారా, దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే మరి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19 ప్రకారంగా మరి ఎల్కానా మరియు అన్న ఉదయాన్నే లేచి యెహోవాను ఆరాధించి తమ ఇంటికి తిరిగి వచ్చినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. అప్పుడు యెహోవా హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది దేవుడు హన్నా ప్రార్థన విన్నాడు మరియు ఆమెకు సంతానాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ అన్నా పట్ల చాలా దేవుడు కృప చూపించాడు. దేవుని కృప, ఎల్కానా మరియు అన్న ప్రార్థనలు దేవుడు విన్నాడు. ఆ దేవుని బిడ్డారా, ఈ ఉదయకాలంలో నీవు ఈ వాగ్దానం పెట్టి చేసే ప్రార్థన ప్రభు తప్పకుండా వింటాడు. మన ప్రార్థనలు వినే దేవుడు, మా ప్రార్థనలకు జవాబు ఇచ్చేటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఏ విషయంలోనూ మరి సమయంలో దేవుని బిడ్డ నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేవుడు ఆనాడు అన్న మరి ఎల్కానా పట్ల చేసిన అద్భుతం కృప ఈ ఉదయకాలంలో దేవుడు మీ పట్ల కూడా జరిగించబోతున్నాడు. యెహోవా హన్నను జ్ఞాపకం చేసుకోనేను అని చెప్పడం ద్వారా దేవుడు వారిని మర్చిపోలేదని, మరి వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని మరి ఈ వాగ్దానం ద్వారా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత గొప్ప విశేషం అండి. ఈ దేవుని బిడ్డ, ప్రభు నన్ను మర్చిపోయాడని అనుకుంటున్నావు, కానీ ప్రభు ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాలంలో దేవుని బిడ్డ, ప్రభు నన్ను మర్చిపోయాడు, ప్రభు నన్ను పట్టించుకోవటం, నా ప్రార్థన వింటలేదని ఒకవేళ నువ్వు మొదలు పడుతున్నావేమో, నిరాశ నిస్పృహలో ఉన్నావేమో, దేవుని బిడ్డ నువ్వు ప్రార్థన మరి వదలవద్దు. ప్రార్థన చేస్తూ ఉండండి. విశ్వాసంతో, భారంతో ప్రార్థన చేస్తూ ఉండండి. కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండండి. మీ సమస్య ఏదైనా, మీ కష్టం ఏదైనా, మీ వేదన ఏదైనా దేవుడు తప్పకుండా జాబ్ ఇచ్చి ఆ సమస్య నుంచి దేవుడు విడుదల చేయగలడు. దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. దాని ఫలితంగా ఆమెకు సంతానం కలుగుతుందని కూడా ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు, ఎల్కానా, అన్న మరియు వారి కుటుంబం ఉదయాన్నే లేచి యెహోవాను ఆరాధించాలి. ఇది దేవుని పట్ల వారికి ఉన్న భక్తిని తెలియజేస్తుంది. అన్న ఎన్నడూ కూడా ఆమె నిరాశపడలేదు. దేవుని బిడ్డ, నిరాశపడవద్దు, నిస్పృహపడవద్దు. ప్రభు వైపు చూడు, ఆయన తప్పకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. బైబిల్లో మనం చూసినట్టయితే ఎల్కానా మరియు అన్న దైవభక్తి గల భార్య భర్తలు గలరు. వారు దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించేవారు. అయితే అన్న గర్భం మూయబడింది. ఆమెకు అనేక నిందలు ఎదుర్కొంది. కనుక అన్న బహు దుఃఖాక్రాంతులై యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరుని కనిపెట్టుచుండని. ఎందుకనగా ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరం వినబడకుండాను. కనుక ఏలీ ఆమె మత్తురాలిదే అనుదనుకొని, ఎంతవరకు నువ్వు మత్తురాలు ఎందు ద్రాక్షారసం ఎదురుని తీసివేయమని చెప్పాడు. దేని బిడ్డారా, మరి మౌనంగా ఉండకుండా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. దుఃఖాకాంతురాలు ఆమె ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ నీ హృదయాన్ని కుమ్మరించి, దుఃఖంతో, వేదనతో, నీ సమస్య ఏదైనా, కుటుంబంలో ఏ వేదన ఉన్నా, బిడ్డల పట్ల, కుటుంబం పట్ల, నీ ఆర్థిక ఇబ్బంది పట్ల, ఏ విషయంలో నువ్వు చేస్తున్నావో ఆ విషయంలో దేవుడు తప్పకుండా ప్రార్థన వింటాడు. దేవుని స్తోత్రం. ఆ విధంగా యాజకుడు ఏలీ ఆమెను నిందించినప్పుడు ఆమె హృదయం ఎంతగానో వేదన చెంది ఉండినో కదా. అయితే అన్న దేవుని యొద్ద నుండి అనుగ్రహం పొందినంత వరకు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని వీడలేదండి. తద్వారా సమూయేలు అను చక్కటి మగబిడ్డను దేవుడిచ్చాడు, ఆమెను ఆశ్రయించాడు. అతను గొప్ప ప్రవక్తగా ఎదిగినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, దేవుడు నీ బిడ్డలు దీవించబోతున్నాడు, నీ గర్భఫలాన్ని దీవించబోతున్నాడు. ఒకవేళ బిడ్డలు లేక మీరు బాధపడుతున్నారేమో, అనేక మంది దగ్గర తిరిగారేమో, ఎన్నో హాస్పిటల్ మందులు వాడారేమో. దేవుని బిడ్డ, భయపడొద్దు, విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆనాడు అన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు
నీ గర్భాన్ని కూడా తెరుస్తాడు. మరి ఏ కష్టం, నీ సమస్య నుండి విడుదల పొందాలని ఎంతో కాలంగా దేవుని సందులో ప్రార్థించున్నావా దేవుని బిడ్డ? నిందలు భరించలేకపోతున్నారా? నేడు దేవుడి ప్రియ ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమరించండి. మీ హృదయం కలవరపడనివద్దు, వెరవనివద్దు. అన్నాకు చేసిన ప్రకారంగా దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. నేడు నువ్వు పొందుకునే ఆశీర్వాదాలు ఎంతో విలువైనవి. కాబట్టి ఆనందించండి, ప్రభు వైపు చూడండి. మీ యొక్క అద్భుతం మార్గంలోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. ఈ ఉదయ కాల సమయంలో నాతో కలిసి ప్రార్థనలో పాల్పొంపు పొందిన మా స్వదేశ విదేశం మా ప్రియులందరి కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఏ అద్భుతం కోసం వారు ప్రార్థన చేస్తున్నారో ప్రభా, ఆ విషయంలో మీరు కార్యం జరిగించబోతున్న స్తోత్రాలు. ఆ అద్భుతం మార్గంలో ఉన్నందుకే స్తోత్రాలు నాయనా. నీకు వందనాలు చేర్చుకుంటున్నాం. ఆనాడు అన్నా ఎల్కానాల పట్ల మీరు చేసిన కార్యం నాయన నీ బిడ్డల పట్ల కూడా చేయగలరు నాయన. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాకిరీటాన్ని బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగి లేని బిడ్డలపై నీ ప్రత్యేక కృప చూపించిన ఆయన. ఈ దినాల్లో జ్వరాలతో, టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్తో, దగ్గులు, రంపులు, క్యాన్సర్స్తో, ఫిట్స్తో, ఆయా సమస్యలతో, ఆయా రోగాలతో నాయన మరి హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉన్న బిడ్డలు మీరు కనికరించండి. కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రారంభం నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబంలో తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదలున్నారో పరిశుద్ధాత్మదేవ అట్టి వారికి ఆదరణ దయచేయండి నాయనా. నీకు వందనాలు చెల్లించుకున్న తండ్రి. మా తండ్రి ఎవరైతే సమస్యలు, కష్టాలు, వేదనలు, ఆర్థిక ఇబ్బందుల్లో మరి మునిగి తేలుతున్నారో వారందరి పట్ల కార్యం చేయండి, అద్భుతాలు చేయండి. బిజినెస్లో నష్టపోయిన ఆయన మా తండ్రి సరైన ఉద్యోగాలకు బాధపడుతున్న బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చునుగాక, అద్భుతాలు జరుగునుగాక. వివాహం కానీ యవన బిడ్డలకు ఆటంకాలు తొలగించబడి త్వరలో నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా పరిచయం చేసిన దాస్తులను విధవరాలను, దిక్కులేని బిడ్డను, తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఈ దినాల్లో వారి యొక్క ప్రతి అవసరత తీర్చండి ప్రభా. నీకు వందనాలు. మా తండ్రి, మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచ దేశాలను రక్షించుకోండి, నాయకులు రక్షించుకోండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్షణ చేసి ప్రతివేదన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడేయండి, నడిపించి బలపరచునుగాక. ఆమెన్.